ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ టెక్నాలజీస్. సో ఈరోజు మన వీడియోలో ఏంటంటే హిక్విజన్ బ్రాండ్కి సంబంధించిన హెచ్డీ కెమెరాస్ గురించి అయితే మీకు అయితే ప్రైజింగ్ అనేది ఇస్తాను ఈరోజు. సో హెచ్డీ కెమెరాలో మనకు వెరీ లేటెస్ట్ మోడల్ కెమెరాస్ అనమాట నేను చెప్పేది కూడా. సో మీకు వచ్చేసి ఇవి డ్యూయల్ లైట్ కెమెరాస్ అనమాట. సో డ్యూయల్ లైట్ అంటే మనకు ఐఆర్ లైట్ మోడల్ అండ్ తర్వాత ఫుల్ లైట్ కలర్స్ ఉంటాయి కదా. సో ఎల్ఈడి ఇప్పుడు మన కెమెరాలు కూడా లైట్ ఆన్ అవుతాయి కదా. సో ఆ రెండు మోడల్ కెమెరాస్ ఒక్క దాంట్లోనే మీకు పనిచేస్తాయి అనమాట. సో ఇది వచ్చేసి కంపెనీ వీటికి హైబ్రిడ్ అని చెప్పేసి అయితే సింపుల్గా ట్యాగ్ చేసేది. సో మనకు రెండు రకాలుగా మనమైతే ఇందులో మనం లైటింగ్ అనేది వాడుకోవచ్చు. సో 2 MP 1080 పిక్సెల్ ఇంక్లూడింగ్ మైక్ కూడా ఉంటుంది ఇందులోనే. సో IP67 రేటింగ్తో వస్తుంది. సో డిజిటల్ WDR కూడా ఇందులో మనకు ఇన్బిల్ట్ వస్తుంది. సో ఇక్కడ చూడండి డ్యూయల్ లైట్ ఇక్కడ మనకు ఉంది కదా. సో ఈ ఆప్షన్ అనేది మనకి ఇందులో వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు రెండు లైట్లు అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా బిల్ట్ ఇన్ మైక్ హెచ్డి వీడియో అవుట్పుట్ అని ఉంది. సో ఇట్లా దీనికి సంబంధించిన ఫీచర్స్ అని ఉన్నాయి. ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఎవరికైతే సీసీ కెమెరాస్ అవసరం ఉంటాయో సో వాళ్ళకి నా వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ప్రొడక్ట్ డీటెయిల్స్కి వెళ్తే కనుక ఇది వచ్చేసి హిక్విజన్ బ్రాండ్కి సంబంధించింది. సో హిక్విజన్ బ్రాండ్ నుంచి మనకు కెమెరాస్ అయితే వస్తాయి. సో హిక్విజన్ మన ఇండియాలో అయితే ప్రామా పేరుతో అయితే ఉంటుంది. సో మీకు ఒకసారి ఇక్కడ క్లియర్గా చూపిస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. సో మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ డిస్ట్రిబ్యూటర్ బై ప్రామా హిక్విజన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో మనకి ఇంతకుముందు అయితే హిక్విజన్ అయితే మన దగ్గర ఇప్పుడు లేదు. ఇప్పుడు డైరెక్ట్ మన దగ్గర అసెంబ్లీ సెక్షన్ మ్యానుఫ్యాక్చర్ సెక్షన్ లాగైతే పెట్టయితే వాళ్ళు ప్రామా పేరుతో అయితే మన దగ్గర సప్లై చేస్తున్నారు. సో ఇవి డైరెక్ట్గా హిక్విజన్ బ్రాండ్ నుంచి అయితే కంపెనీ నుంచి అయితే వచ్చే ప్రొడక్ట్స్ అనమాట. సో ఇందులో ఈరోజు మనం చూపించే ప్యాకేజ్ ఏంటంటే 4 కెమెరాకి సంబంధించిన ప్యాకేజ్ అనమాట. సో రెగ్యులర్గా షాప్స్లో కానీ ఇళ్ళలో కానీ ఏదైతే మనం కెమెరాస్ పెట్టుకుంటామో సో 4 కెమెరాలు పెట్టుకోవడానికి మనం ఈ సెటప్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాము. సో ఇందులో వచ్చేసి 1 TB హార్డ్ డిస్క్ అయితే నేను చూపిస్తున్నాను మీకు నేను. సో ఇక్కడ చూసుకోవచ్చు 500 GB కూడా ఉంటుంది. కానీ నేను చెప్పే ప్రైస్లో మాత్రం మీకు 1 TB హార్డ్ డిస్క్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు నేను కమ్యూనిటీ పోస్ట్లో మీకు పెట్టే ఆఫర్స్ అయితే మీకు ఎప్పుడప్పుడు అందుబాటులో ఉంటాయి. సో ఎందుకంటే ఆఫర్ అనేది మెటీరియల్ తెచ్చినప్పుడల్లా మారుతూ ఉంటుంది ప్రైజింగ్ అనేది. సో మెటీరియల్ తెచ్చేదాన్ని బట్టి మీకు ప్రైజింగ్ అనేది చేంజెస్ కూడా జరుగుతూ ఉంటుంది. సో హార్డ్ డిస్క్ అయితే మనం 1 TB ఇస్తున్నాము ఇందులో. అలాగే ఇప్పుడు DVR చూసుకుంటే కనుక మనం DVR వచ్చేసి 2 MP సపోర్టెడ్ DVR అనమాట. ఇది మనకి ఏంటంటే 4 కెమెరాస్ అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని బేసిక్గా 4 ఛానల్ DVR అని అంటాము. సో ఇక్కడ తీసుకోవచ్చు డిజిటల్ వీడియో రికార్డర్. సో DVR అయితే మనకు వితౌట్ హార్డ్ డిస్క్ వస్తుంది. సో హార్డ్ డిస్క్ అయితే మనం ఎలా కూడా సపరేట్గా తీసుకోవాల్సిందే. సో దీంతోపాటు మీకు ఒక పవర్ సప్లై ఇస్తాము. సో పవర్ సప్లై వచ్చేసి SMPS అనమాట. సో ఇది కూడా మీకు 4 ఛానల్స్ కెపాసిటీ సంబంధించినది అయితే దీంతోపాటు ఈ ప్యాకేజ్లో మీకు ప్రొవైడ్ చేస్తాము. అలాగే కెమెరాలు తీసుకుంటే కనుక మీకు లేటెస్ట్ మోడల్ కెమెరాస్ ఉంటాయి, డ్యూయల్ లైట్ కెమెరాస్ అనమాట ఇవి. సో ఇక్కడ తీసుకోవచ్చు డ్యూయల్ లైట్ ఆడియో ఫిక్స్డ్ కెమెరాస్ అనమాట. అంటే ఇవి రొటేటబుల్ కాదు, ఫిక్స్డ్ కెమెరాస్ అనమాట. సో రెగ్యులర్ బయట మనకు అపార్ట్మెంట్లో కానివ్వండి, ఇళ్లలో షాప్స్లో అయితే కెమెరాస్ పెడతారో సో ఆ టైప్ ఆఫ్ కెమెరాస్ అనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ మీరు బిల్ట్ ఇన్ మైక్ హెచ్డి వీడియో అవుట్పుట్ వస్తుంది. తర్వాత ఇది వచ్చేసి వీడియో ఫార్మాట్ టీవీ అనేది. తర్వాత ఇది ఐఆర్ టెక్నాలజీ అని చెప్పేసి అయితే వీళ్ళ కొత్త ఆప్షన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఒకవేళ మీరు దీని మోడల్ అవి చెక్ చేసుకుంటే కనుక ఇక్కడ చూసుకోవచ్చు LFPS అనేది డ్యూయల్ లైట్ అనమాట. సో 2.8 mm లెన్స్తో వస్తుంది. ఇంకా ఇక్కడ డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ క్లియర్ చూసుకోవచ్చు. మనకు లైట్లో వచ్చేసి ఐఆర్ డిస్టెన్స్ వచ్చి 20 మీటర్ ఉంటుంది. వైట్ లైట్ డిస్టెన్స్ వచ్చేసి 20 మీటర్ ఉంటుంది. 0.01 లక్స్లో అయితే కూడా మనకి ఇదైతే ఇమేజ్ని కలర్లో తీసుకుంటుంది వైట్ లైట్లో అయితే. సో ఈ కెమెరా నేమ్ వచ్చేసి స్మార్ట్ హైబ్రిడ్ లైట్ అనమాట. సో అంటే హైబ్రిడ్ అని ఎందుకు పెట్టారంటే 2 మోడల్ లైటింగ్ అనేది ఇందులో ఇన్బిల్ట్ ఒకటే కెమెరాలో మనకు 2 మోడల్ లైటింగ్ అనేది ఉంటుంది. సేమ్ ఇది వచ్చేసి అవుట్డోర్ కెమెరా, బుల్లెట్ కెమెరా అంటాము. సో దీంట్లో కూడా సేమ్ ఫీచర్స్ అనమాట. ఇక్కడ మీకు చూపించిందేమో డోమ్ ఇండోర్ కెమెరా, ఇది బుల్లెట్ కెమెరా, ఇది అవుట్డోర్ పర్పస్ అనమాట. సో ఇక్కడ IP67 వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి అయితే దీనికి సపరేట్ రేటింగ్ ఇవ్వడం అయితే జరిగింది. సేమ్ ఇందులో వచ్చేసి లెన్స్ వచ్చి 3.6 mm వస్తుంది. సో రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. సో ఇది కూడా 1080 అనమాట. ఇది కూడా స్మార్ట్ హైబ్రిడ్ లైట్ కెమెరా అనమాట. సో దీంతోపాటు మీకు వచ్చేసి దానికి సంబంధించిన కనెక్టర్స్ BNC కనెక్టర్స్ అనమాట. సో BNC కనెక్టర్స్ చూడొచ్చు చాలా హెవీగా ఉంటాయి. సో మేము ఇట్లా కొంచెం అంటే హై క్వాలిటీ ఉన్న BNC అయితే మనం రెగ్యులర్ యూజ్ చేస్తుంటాము. సో దీనివల్ల ఏంటంటే మీకు సర్వీస్ ఇష్యూస్ అనేది చాలా తక్కువ వస్తాయి. సో అలాగే మనం ఇక్కడ చూసుకుంటే DC కనెక్టర్స్. సో ఇవి కూడా కొద్దిగా హై క్వాలిటీ అనమాట. సో దీంతోపాటు మీకు ఇక్కడ కేబుల్ అయితే ఇప్పుడు హనీవెల్ ఉన్నాయి అందరి స్టాక్ అయితే. సో హనీవెల్ ఇస్తున్నాము. సో హనీవెల్ కేబుల్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో డ్యూరబిలిటీ మీకు చాలా లైఫ్ టైం అనేది ఎక్కువ రోజులు వస్తుంది నార్మల్ కేబుల్ కన్నా. అలాగే ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవడానికి అన్నీ కూడా మనం పెట్టుకోవడానికి ఏంటంటే DVR ర్యాక్ పెడతారు కదా మామూలు ఇళ్ళలో, ఇలాంటి బాక్సెస్ పెట్టి కెమెరాస్ అన్ని సెటప్ అని పెడతారు కదా. సో ఇప్పుడు కొత్తగా మనకు ఇవేంటంటే DVR బాక్సెస్ వచ్చినాయి ప్లాస్టిక్కి. సో ఇందులో ఏంటంటే మనం పెట్టేసి సో లాగ్ చేసి వేసుకోవచ్చు. సో ఒకసారి మీకు ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. సో ఇట్లా లాక్ ఓపెన్ చేసిన తర్వాత
సో లాక్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇట్లా వస్తుంది. సో ఇందులో మనకు ఆల్రెడీ పవర్ స్పైక్ అనేది వస్తుంది. సో సపరేట్ స్పైక్ తీసుకునే అవసరం ఏమి ఉండదు. సో దీని పిఓఈ బాక్స్ అంటారు. సో ఇట్లా మనం వచ్చేసి మీ దగ్గర ఏదైనా బోర్డు ఉంటే అందులో ఇది పెట్టేసుకొని, సో దీనికి ఆల్రెడీ 3 సాకెట్స్ వస్తుంది. ఒకటి ఎస్ఎంపిఎస్కి వెళ్తుంది, ఇక్కడ ఎస్ఎంపిఎస్ వస్తుంది, ఇక్కడ డీవేర్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. సో దీని ఒక పవర్ పాయింట్, దీని ఒక పవర్ పాయింట్ పెట్టేసుకున్నా మనకి ఇంకో పవర్ పాయింట్ అనేది స్పేర్ ఉంటుంది. సో ఇక్కడ మనం అవుట్డోర్లో కానివ్వండి, లేకుంటే ఎక్కడైనా రిమోట్ లొకేషన్స్లో కానీ పెట్టినప్పుడు ఏంటంటే మనం సిమ్ రౌటర్ పెట్టినప్పుడు ఇక్కడ కూడా ఈ సిమ్ రౌటర్ లైన్ అనేది కూడా మనం ఒకటే దాంట్లో ఇచ్చుకోవచ్చు అనమాట. సో కంప్యూటర్ పెట్టేసిన తర్వాత మనకి ఇట్లా బాక్స్ ప్యాక్ చేసుకోవచ్చు. సో దీని లోపలికి వాటర్ అయిపోకుండా కూడా మనకి ఇది చాలా సేఫ్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ మనకు రబ్బర్ బీడింగ్ ఎలా అయితే ఉందో, సో ఈ రబ్బర్ బీడింగ్ ఉంది కదా బ్లాక్ కలర్ది. సో ఇదంతా మనకి ఏంటంటే వాటర్ లోపలికి వెళ్ళకుండా బాక్స్కి చుట్టూ అనేది క్లియర్గా ఉంటుంది. సో అలాగే ఈ కేబుల్ మనం బయటికి పెట్టినా సరే మనకి ఇక్కడ కట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు వైర్ డ్యామేజ్ ఏమి లేకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. సో వైర్స్ వచ్చేసి దీని లోపలికి ఇక్కడ నుంచి వెళ్తాయి. సో దీని వచ్చేసి పిఓఏ బాక్స్ అంటాము రెగ్యులర్గా మేమైతే. పిఓఏ స్విచ్ బాక్స్ అనమాట, ఇది అవుట్డోర్ బాక్స్ ఇది. సో ఫ్రెండ్స్ ఇదైతే కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. సో ఇట్లా మీకు నేను ఇండివిజువల్గా రేట్ ఏం చెప్పకుండా మీరు ఒక 4 కెమెరా సెటప్ అనేది మా దగ్గర నుంచి మీరు ఆర్డర్ చేసి తెచ్చుకుంటే కనుక మీకు దీని ప్రైస్ వచ్చేసి వితౌట్ ఇన్స్టలేషన్ 12,500 రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అదైతే చాలా బెస్ట్ రేట్ మీకు మార్కెట్లో. మీరు ఎక్కడ వెళ్ళి తీసుకున్నా మీకు అయితే ఇదే రేట్లో ఇస్తారు. అంటే ఇక్కడ హోల్సేల్లో అయితే మీకు ఇదే రేట్ అనేది ఉంటుంది. సో అదే రేట్కి మీకు మేము ప్రొవైడ్ చేస్తాము. సో జస్ట్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత మీకు కొరియర్ చేస్తాము. సో ఏపీ తెలంగాణలో అయితే ఏపీఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలో చేస్తాము. లేకుంటే అదర్ స్టేట్స్ నుంచి చేస్తే కనుక మీకు డిటీడీసీ కొరియర్, లేదంటే మీ దగ్గర ఏదైతే అందుబాటులో ఉంటుందో కొరియర్, సో దాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అడ్రస్ అవి పెడితే మీరు ఓన్లీ అడిషనల్ పే చేసుకోవాల్సింది. ఆ కొరియర్ చార్జెస్ ఒకటి మీరు పే చేసుకుంటే మేమైతే ఇక్కడ నుంచి అన్ని ప్యాక్ చేసి అయితే మీకు క్లియర్గా పంపిస్తాము. సో ఇట్లా ఈ ర్యాక్ కావాలని ఇది పంపిస్తాము, లేదంటే ఇట్లా ఈ ర్యాక్ అడిగిన ఈ ర్యాక్ అయినా పంపిస్తాము. సో మీకు ఏది కావాలనుకుంటే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో సేమ్ దాంట్లోనే మనకు 5 మెగాపిక్సెల్ కెమెరాస్ కూడా మన దగ్గర స్టాక్ అయితే ఉన్నాయి. సో 5 మెగాపిక్సెల్ని 3K మోడల్ అని చెప్పి అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సేమ్ కెమెరాస్ అనమాట, సేమ్ ఫీచర్స్ ఉన్న కెమెరాని సేమ్ 5 మెగాపిక్సెల్ మనకు అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. జస్ట్ మీకు ఒకసారి చూపిద్దామని అయితే నేను ఇక్కడ పెట్టాను 2 కెమెరాలని. సో ఇది 3K అనమాట. 3K అంటే మనకు 5 మెగాపిక్సెల్ అని చెప్పి అర్థం అనమాట. చూడండి సేమ్ స్మార్ట్ డ్యూయల్ లైట్ ఎందులో ఉంటుంది, స్మార్ట్ డ్యూయల్ లైట్ అనేది ఉంది. సో ఇది వచ్చేసి ఇక్కడది. సో ఇక్కడ కూడా మీకు సేమ్ అయితే వస్తుంది. అలాగే మనకు సంబంధించిన 5MP డీవేర్స్ మీకు అట్లా ఏవైతే మెటీరియల్ కావాలో ఈక్విజన్కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ కూడా మన దగ్గర స్టాక్ ఎప్పుడు కూడా రెడీగానే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు 2 ఛానల్ డీవేర్స్ ఇవన్నీ కూడా అసలు 2MP డీవేర్స్ అనమాట. ఇది వచ్చేసి మనకు 8 ఛానల్ డీవీఆర్. సో అట్లా మనకు అన్ని రకాల డీవేర్స్ అనేది మన దగ్గర అయితే స్టాక్ ఉంటుంది. సో ఇవి వచ్చేసి 5 మెగాపిక్సెల్ డీవేర్. ఇప్పుడైతే మీకు 3K అని చెప్పి కనిపించిందో, సో ఇవన్నీ 5 మెగాపిక్సెల్ డీవేర్స్ అనమాట.